అంగన్వాడీ టీచర్లు ఆయాలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. వారికి సంబంధించిన హామీలను నెరవేర్స్తానని చెప్పి గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పటికీ వారికి పనులను చేస్తలేరని చెప్పి వారు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం మొదలుపెట్టారు. వారికి సంబంధించిన ప్రభుత్వ హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని, అంతేకాకుండా జీతంలో సగం పెన్షన్ ఇస్తూ వారికి గుర్తించాలని చెప్పి గత 4 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. వారికి మద్దతుగా సిఐటి నాయకులు మన మధ్యలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాన్ని చెప్పండి రాజేంద్ర గారు, మీరు ఎప్పటి నుంచి రిలే దీక్షలు చేపడుతున్నారు? ఎటువంటి మద్దతు తెలుపుతున్నారు? ఈ నెల 6వ తారీఖు నుంచి అంగన్వాడీలను రిటైర్మెంట్ చేస్తున్నాం అనేటువంటి ప్రకటన జూన్ 29వ తారీఖు వచ్చింది. జీవో నంబర్ 10 ప్రకారంగా 1334 అనేటువంటి సర్క్యులర్ని ఇష్యూ చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిటైర్ 65 సంవత్సరాలు పైబడ్డటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలు సెంటర్లకు వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఆందోళనకు గురైనటువంటి అంగన్వాడీ టీచర్లు ఎప్పుడో పాత జీవో, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోను ముందుకు తెచ్చి కేవలం టీచర్కు 1,00,000 రూపాయలు, ఆయాకు 50,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని రిటైర్మెంట్ చేస్తున్నాం, మీరు ఇళ్లకి వెళ్ళిపోండి అని చెప్పేసి అవమానకరంగా చెప్పడంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి మంత్రి గారు సీతక్క గారు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టీచర్లందరికీ కూడా 2 లక్షల రూపాయల రిటైర్మెంట్కు పెంచుతామని చెప్తూనే ఆచరణలో మాత్రం ఓవైపు ఇప్పుడు కూడా మంత్రి గారు కలెక్టరేట్కి వచ్చిన సందర్భంలో మేము కలిస్తే మీకు 2 లక్షల రూపాయలు జీవో ఇస్తున్నామమ్మా, అయిపోతుంది 2-3 రోజులలో వస్తుంది అని ఓవైపు మాటలు చెప్తూనే రెండో వైపు అంగన్వాడీ టీచర్లను మిమ్మల్ని రిటైర్ చేస్తున్నాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ జీవో రావటం నిజమా? అంగన్వాడీలను జీవో 10 ప్రకారం ఇంటికి పంపటం నిజమా? మరి కొత్త జీవో వస్తున్నప్పుడు పాత జీవోను రద్దు చేయాలి కదా. పాత జీవోను రద్దు చేయకుండా తాజాగా సర్క్యులర్ ఇష్యూ చేసి వీళ్ళ అంగన్వాడీ టీచర్లను ఆయాలను 65 ఏళ్ళు నిండిన పేరుతోటి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. చాలామంది ఆయాలు మేము ఎట్లా బతకాలనేటువంటి బెంగతోటి 2 రోజుల నుంచి అన్నం కూడా తినకుండా ఇవాళ అంగన్వాడీ ఆయాలు టీచర్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మంత్రి గారు చాలా క్లారిటీగా పాత జీవో రద్దు చేస్తున్నాం, ఇక నుంచి ఎవరు కూడా మీరు రిలీవ్ కావద్దు, సెంటర్లకు వెళ్ళండి అని మంత్రి గారు స్పష్టమైనటువంటి ప్రకటన, అధికారిక ప్రకటన చేయాలి. చేసేంత వరకు కూడా ఈ దీక్షలు, ఈ రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు 4వ రోజు ఇంకా కూడా కొనసాగుతాయి. మంత్రి గారు చెప్పినటువంటి స్పందన బాగానే ఉంది, సానుకూలంగానే ఉంది, కానీ స్పష్టత లేదు. పాత జీవో ప్రకారంగా ఎందుకు రిటైర్ చేస్తున్నారో అని ఇవాళ మంత్రి గారిని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం, మంత్రి గారు వెంటనే దీనిపైన క్లారిటీ ఇచ్చి ఈ యొక్క అంగన్వాడీల టీచర్లను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే గత 4 రోజులుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు పూర్తిగా మద్దతిస్తూ మన మధ్యలో రాజేంద్ర గారు మాట్లాడారు. మరో వ్యక్తి ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన మంత్రి గారు ములుగు రావడం జరిగింది. అయితే మేము పోయి రిప్రజెంటేషన్ ఇచ్చుడా, అసలు కలుసుడా, మాకు ఏది క్లారిటీ ఇస్తలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకు పోయినా కూడా 2 లక్షలు, 1,00,000 అని చెప్తాండ్రు, కానీ అధికారికంగా ఎందుకు ప్రకటిస్తలేరు అనే ఉద్దేశం మీదనే మేము ఇట్లా కూర్చోవడం జరుగుతుంది. మేము ఆమెది క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేసినాము. ఆ రోజు కూడా నాతో ఫోన్లో మాట్లాడినరు. మరి అప్పుడు మాట్లాడినప్పుడు అన్నా ఇప్పుడు మాట్లాడి 5-6 రోజులు అవుతుంది కదా, అప్పటి నుండి ఇప్పటి వరకన్నా ఒక క్లారిటీగా పేపర్ స్టేట్మెంట్ రూపకంగా ఇచ్చేది ఉంటే మాకు కూడా ఒక భరోసా ఉంటుంది కదా. ఆ భరోసా లేకనే మేము ఇంత కాడికి చేయవలసి వస్తుంది. పాపం ముసలోళ్ళను చూసినట్టు ఏది ఉంటే వాళ్ళు ఇప్పుడో ఇగనో అడ్డం పడేటట్టు ఉన్నారు. ఇంత ఎట్టి చాకిరి చేయించుకొని వాళ్ళకు 50,000, 1,00,000 రూపాయలు ఇస్తే అది ఎంతవరకు కరెక్టు అసలు ఈ ప్రభుత్వానిది అని ఇవాళ మేము డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్నా మా కష్టాలు పోతాయేమో అని అనుకుంటే ఇంకా కష్టాలు పెంచుతాండ్రు తప్ప ఇంకా తీర్చే ప్రయత్నం కూడా చేస్తలేరు. చాలా దుర్మార్గంగా ఆలోచిస్తారని మేము జిల్లా నుండి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, మన మధ్యలో ఇప్పుడు అంగన్వాడీ టీచర్ కూడా ఉన్నారు. వారి సమస్యలపై వారు ఏం స్పందిస్తారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మేము అంగన్వాడీ టీచర్గా గత 40 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అతి తక్కువ జీతంతో మేము జాయిన్ అయినప్పుడు 225 రూపాయలు, మా టీచర్కి 225 రూపాయలు, హెల్పర్కు 90 రూపాయలతో చేసాము. ఎన్ని కష్టాలు వచ్చినా మేము జీతం చాలని జీతంతోనే మేము ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాము. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చింది,
ఏమనంటే మీరు టీచర్స్కు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి వీఆర్ఎస్ కూడా కల్పిస్తామని చెప్పారు మాకు. ఈలోపు ప్రభుత్వం మారడం వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వం మారిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ప్రభుత్వం మారితే కూడా మా బ్రతుకులు మారుతాయి అని అన్నారు, కానీ అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం మారడం వల్ల మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. మాకు ప్రభుత్వం మారడం వల్ల మా జీవితాలు ఏమీ బాగుపడలేదు. అయినా ప్రభుత్వం మా గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. మేము ఆడపిల్లలు, మాకు సీతక్క వచ్చిందంటే మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక ఆడది కష్టాలు తెలిసిన మంత్రి గారు మా జిల్లాకు రావడం మేము ఎంతో సంతోషించాం. కానీ మంత్రి గారు కూడా మా మీద ఏమి జాలి లేకుండా నోటి మాటలు చెప్తా ఉన్నారు, కానీ పేపర్ ప్రకటన కానీ టీవీ ప్రకటన కానీ ఏమి ఇవ్వలేకపోతా ఉన్నారు. నోటి మాటలు చెప్పినంత ఇదిగా పేపర్ ప్రకటన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మంత్రి గారు? అంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చేసేది చేసుకుంటారులే, మేము అధికారంలోకి ఉన్నాం కదా అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మా సమస్యలు తీరే వరకు మాత్రం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. పెన్షన్ ఇస్తాలే మాకు ఇప్పుడు జీతాలు నేను అంగన్వాడి ఇచ్చిన నా కోడలు వస్తుంది మరి నా గురించి నా కొడుకు పువ్వు పెట్టడు అంటాడు. నేను రోడ్డు మీద పడతాను, నా బతుకెట్ట. నాకు 3 ఆడపిల్ల అల్లను కూడా పెళ్లిళ్ళు చేసిన, గారంటాలు చేసిన, నాకు అన్నం పెట్టేటోళ్ళు ఎవరు లేరు. నా కొడుకు మొన్న బండిలో నుంచి కింద పడి నానా బాధలకు నడుము పోయింది. నడుము పోతే నేను ఇప్పుడు ఈ టెంట్లో నేను ఉంటున్నా ఆయమ్మని. నాకు డబ్బులు చేయాలి, నాకు పింఛను కూడా ఇవ్వాలి. దయచేసి మేము మాట్లాడతాను. నేను చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అయితే వాళ్ళు తెలియపరుచుకున్నారు. ఏదేమైనప్పటికీ 4 రోజుల నుండి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. వెంటనే జీవో 10ని రద్దు చేసి మాకు పెన్షన్ను మరియు మాకు ఉద్యోగం స్కేల్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా మేము ఎన్నో పోరాటాలు చేశాము. గత ప్రభుత్వాలు కూడా మాకు ఎన్నో హామీలు ఇచ్చి ఏవి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో సంతోషపడ్డాం. మేము మా జీవితాలు మారుతాయి కావచ్చు అని చెప్పి ఎంతో సంతోషపడ్డాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రి, గిరిజన శాఖ మంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి గిరిజన మంత్రి సీతక్కను కూడా కలవడం జరిగింది. సీతక్క కూడా వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగిందని చెప్పి వారైతే తెలియపరిచారు. ఏమైనా హామీలు నోటి ప్రకారం హామీలు కాకుండా పేపర్ పరంగా మాకు హామీలు ఇచ్చినప్పుడే మేము ఈ రిలే నిరాహార దీక్షలను ఆపుతాం. అప్పటి వరకు ఈ దీక్షలను కొనసాగిస్తామని చెప్పని వారైతే మన మధ్యలో తెలియజేశారు.